హాయ్ గైస్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ బట్టి మీకైతే అర్థమైపోయి ఉంటది మనం దేనికోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మన టూరింగ్ కావాల్సిన ద బెస్ట్ బైక్ ని అయితే సెర్చ్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బైక్ లో నేను వచ్చేసేటప్పటికి 3 అయితే సెలెక్ట్ చేశాను. వచ్చేసేటప్పటికి హీరో నుంచి ఎక్స్పల్స్, ఎస్డి నుంచి అడ్వెంచర్, ఇంకా ఫైనల్ గా వచ్చేసేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హిమాలయన్ 450. ఈ 3 బైక్స్ ని అయితే నేను నా విష్ లిస్ట్ లో అయితే పెట్టుకున్నాను. హీరో మోటార్ సైకిల్ నుంచి అయితే ఎక్స్పల్స్ మోడల్ అయితే చూద్దాము. ఈ ఎక్స్పల్స్ వచ్చేసేటప్పటికి 200cc ఇంజన్ అయితే వస్తుంది. మైలేజ్ పరంగా పర్ లీటర్ వచ్చేసేటప్పటికి 33 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇందులో ట్రాన్స్మిషన్ చూసుకున్నామంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశాడు, గేర్ సిస్టమ్. దీని టోటల్ క్రెబ్ వెయిట్ వచ్చేసేటప్పటికి అప్రాక్సిమేట్లీ 160 kgs అయితే వస్తుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేటప్పటికి 13 లీటర్. సీట్ హైట్ వచ్చేసేటప్పటికి 825 mm. ఇంజిన్ పవర్ అయితే చూసుకున్నామంటే 18.9 హార్స్ పవర్ అయితే ఉంటది. ఇంజిన్ యొక్క టార్క్ చూసుకున్నామంటే 17.35 న్యూటన్ పర్ మీటర్. దీని టాప్ అండ్ స్పీడ్ వచ్చేసేటప్పటికి 115 km/h అయితే ఉంటది. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నామంటే సింగిల్ ఛానల్ ABS బ్రేక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశాడు. వీల్స్ వచ్చేసేటప్పటికి స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ముందు ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ వచ్చేసేటప్పటికి LCD డిస్ప్లే విత్ బ్రైట్ అండ్ కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసేటప్పటికి మొబైల్ కనెక్టివిటీ, GPS అండ్ నావిగేషన్ సిస్టమ్ వచ్చేసేటప్పటికి 10/10 నావిగేషన్ సిస్టమ్ అయితే ఉంటది. యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్ అయితే ఇవ్వలేదు. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసేటప్పటికి అరౌండ్ 1,60,000 నుంచి 1,90,000 మధ్యలో అయితే ఉంటది. SD కంపెనీ నుంచి అయితే అడ్వెంచర్ మోడల్ అయితే చూద్దాము. ఈ అడ్వెంచర్ మోడల్ వచ్చేసేటప్పటికి 334cc ఇంజన్ అయితే వస్తుంది. మైలేజ్ చూసుకున్నామంటే 31 km/h అయితే వస్తుంది. గేర్ ట్రాన్స్మిషన్ చూసుకున్నామంటే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశాడు. క్రెబ్ వెయిట్ వచ్చేసేటప్పటికి 187 kgs. దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేటప్పటికి 15.5 లీటర్స్. ఇంకా సీట్ హైట్ చూసుకున్నామంటే 815 mm. దీని ఇంజిన్ యొక్క టార్క్ చూసుకున్నామంటే 29.16 హార్స్ పవర్. మాక్సిమం టార్క్ వచ్చేసేటప్పటికి 29.56 న్యూటన్ పర్ మీటర్. దీని టాప్ అండ్ స్పీడ్ వచ్చేసేటప్పటికి 140 km. దీంట్లో బ్రేక్ సిస్టమ్ చూసుకున్నామంటే డ్యూయల్ ఛానల్ ABS బ్రేక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశాడు. దీని వీల్స్ చూసుకున్నామంటే ట్యూబ్లెస్ టైర్ ఫోక్స్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఫ్రంట్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ వచ్చేసేటప్పటికి TFT డిస్ప్లే. ఇందులో వచ్చేసేటప్పటికి మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్ అండ్ GPS అండ్ నావిగేషన్ సిస్టమ్ అయితే ఉంది. ఫైనల్ గా ఇది మనకు వచ్చేసేటప్పటికి 225 అంటే 2,25,000 to 2,50,000 అరౌండ్ ఆ మధ్యలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్ గా వచ్చేసేటప్పటికి మనం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హిమాలయన్ 450 అయితే చూద్దాము. పేరులోనే ఉంది 450cc ఇంజిన్. మైలేజ్ వచ్చేసేటప్పటికి 28 to 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. గేర్ ట్రాన్స్మిషన్ చూసుకున్నారంటే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశాడు. దీని టోటల్ క్రబ్ వెయిట్ వచ్చేసేటప్పటికి 196 kgs. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేటప్పటికి 17 లీటర్స్. ఇంజిన్ పవర్ వచ్చేసేటప్పటికి 39.47 హార్స్ పవర్. ఇంకా మాక్సిమం దీని టార్క్ వచ్చేసేటప్పటికి 14 న్యూటన్ పర్ మీటర్. దీని టాప్ అండ్ స్పీడ్ 165 km/h. దీని బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసేటప్పటికి స్విచబుల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేసింది కంపెనీ. దీని ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ ప్యానల్ వచ్చేసేటప్పటికి 4-inch TFT డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ కంట్రోల్స్ అయితే వస్తుంది. ఇందులో వచ్చేసేటప్పటికి బ్లూటూత్, మొబైల్ కనెక్టివిటీ, GPS అండ్ నావిగేషన్స్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఫైనల్ గా వచ్చేసేటప్పటికి ఇది మనకి 4 lakhs to 4,20,000 అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసేటప్పటికి మనకి 4 కలర్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ఏది తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ లో ఉంది. దీని మూడిటిని స్పెసిఫికేషన్స్, వాటి ఫీచర్స్ అయితే చెప్పాను కదా ఇంజిన్ యొక్క. ఇప్పుడు దీని సర్వీస్ చూసుకున్నామంటే ఎక్స్పల్స్, SD అడ్వెంచర్ ఈ రెండు వచ్చేసేటప్పటికి సర్వీస్ వచ్చేసేటప్పటికి లిమిటెడ్ గా ఇచ్చున్నాడు. మేజర్ సిటీస్ లో తప్ప ఎక్కడ అనేది సర్వీస్ లేదు. మాకు ఇక్కడ నెల్లూరులో వచ్చేసేటప్పటికి హీరో కొనుక్కోవచ్చు, కానీ దీని సర్వీస్ కానీ ఏదైనా చేసుకోవాలంటే విజయవాడకి వెళ్ళాలంట. SD ఉంది కానీ ఎంత వరకు అనేది సర్వీస్ చేస్తారనేది మనకు ఐడియా లేదు. ఇంకా ఫైనల్ గా మనకు వచ్చేసేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి దగ్గర సర్వీస్ ఉంది, అవైలబిలిటీ ఉంది, తర్వాత రోడ్ అసిస్టెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఫిక్స్ అయ్యింది వచ్చేసేటప్పటికి కూడా ఫైనల్ గా వచ్చేసి ఫైనల్ గా మనం ఫిక్స్ అయింది వచ్చేసేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450. ఇప్పుడైతే మనం హిమాలయన్ 450 అయితే బుక్ చేసుకుందాము. వెళ్ళి కంపెనీకి అయితే వెళ్ళి బుక్ చేసుకుంటాం. సరే అయితే రండి. మన బండిని అయితే బుక్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసేటప్పటికి లోపలికి వెళ్ళి మన బండిని అయితే బుక్ చేద్దాము. హిమాలయన్ 450 ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైము అనేది లోపల కనుక్కొని బయటకి అయితే వద్దాం.
రా అయితే. చూడండి. మనం ఫైనల్ గా హిమాలయన్ హెనల్ బ్లాక్ 415 అయితే మనం మోడల్ సెలెక్ట్ చేసాము. మనం ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత 40 days తర్వాత వచ్చేసరికి మనకి డెలివరీ అయితే ఉంటుందంట.